ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఇక హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. కూకట్పల్లి, మాదాపూర్, కొంపల్లి, సుచిత్ర, జిడిమెట్ల, కుత్బుల్లాపూర్, అల్వాల్లో భారీ వర్షం కురుస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో కూడా వర్షం పడుతోంది. హిందూపురంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరికాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, మొత్తం మీద దాదాపు ఎండలకు గురవుతున్నటువంటి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక ఊరట లభించినట్టు ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతానికి వాతావరణంలో కాస్త మార్పు చోటు చేస్తున్న పరిస్థితి. గడిచిన 3 రోజులుగా కూడా ఈ ప్రాంతంలో భారీ ఎత్తున వడగాలులు వీస్తూ ఉండడం, అంతేకాకుండా ఉక్కపోతతోటి ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక ప్రాంతంలో అయితే 45 నుంచి 50 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత నమోదైనటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడం, అంతేకాకుండా అల్పపీడనం ఏర్పడిందని చెప్పేసి వాతావరణ శాఖ చెబుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక ఊరటనిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉక్కపోత కొన్ని ప్రాంతాలు ఇంకా కంటిన్యూ అవుతున్నప్పుడు వాతావరణంలో అయితే మార్పు వచ్చినటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా ఎండ తీవ్రత తగ్గింది అనేది తెలుస్తుంది, కానీ ఉక్కపోత ఎక్కువగా ఉంది. దీని కారణంగా రాబోయే 2-3 రోజుల్లో వర్షాలు కురిసేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే వాతావరణ హెచ్చరికల కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అనంతపురం జిల్లా హిందూపూర్లో ఇప్పటికే వరదలతో కూడినటువంటి వర్షం స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. మరొక రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా తిరుపతిలో కూడా వర్షం పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపుగా ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికైతే ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఉక్కపోత, అలాగే ఎండ తీవ్రత కారణం పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతల నుంచి ప్రస్తుతం ఈ అల్పపీడనం కారణంగా మారినటువంటి వాతావరణం కాస్త ఉష్ణంగా కలిగిస్తుందని చెప్పేసి ప్రజలంతా కూడా సంతోషిస్తున్నటువంటి ఓకే రాజు, థ్యాంక్ యూ.